ఓం నమ శివాయ. ఈరోజు మనము ద్వాదశ జ్యోతిర్లింగంలో కేదార్నాథ్ గారి గురించి తెలుసుకుందాము. కేదార్నాథ్ జ్యోతిర్లింగము ఉత్తరాఖండ్లో ఉంది. ఇది మనం బద్రీనాథ్ మందిర్ వెళ్తుంటే ఆ మార్గ మధ్యంలో ఉంటుంది. కేదార్నాథ్ గురించి వర్ణన మనకి స్కంద పురాణంలోని శివపురాణంలోనూ దొరుకుతుంది. ఈ ప్రాంతము శివునికి చాలా ఇష్టమైందట. ఎలా అయితే ఆయన కైలాస పర్వతాన్ని ఇష్టపడతారో అంత బాగా కేదార్నాథ్ని ఆయన ఇష్టపడతారట. ఇది హిమాలయాల్లో కేదార్ అనే ఒక శిఖరం మీద ఈ జ్యోతిర్లింగం ఉంది. దీని గురించి వర్ణన మనకి శాస్త్రాల్లో దొరుకుతుంది. అందులో ఒక చిన్న కథ కూడా ఉంటుందన్నమాట. ఆ కథ ఇక్కడ చెప్పుకుందాం. అత్యంత పవిత్రమైంది, అనంతమైన రత్నాలు దొరికేది, ఋషులు, మునులు, సిద్ధులు, దేవతలకి నివాసమైన ఈ హిమాలయం ఉంది కదా, అక్కడ ఇంకా అందంగా ఉండే ఒక శిఖరం ఉంది. దాన్ని కేదార్ అంటారనమాట. అక్కడ శ్రీ నరనారాయణులు ఇద్దరు కూడా చాలా కష్టపడి చాలా కాలము శివుని గురించి తపస్సు చేస్తూ ఉన్నారంట. నిరాహారులయ్యి ఏమీ తినకుండా ఒక్క కాలు మీద నిలబడి ఎన్నో సంవత్సరాలు అలా తపస్సు చేస్తూనే ఉండేవారు. ఇంత తపస్సు చేయడం వలన అన్ని లోకాల్లో అందరూ వీళ్ళ గురించి చర్చించుకుంటూ ఉండేవారు అనమాట. వీళ్ళ తపస్సుని దేవతలు, ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారంట. ఆఖరికి మన బ్రహ్మగారు, విష్ణువు అందరూ కూడా ఇంకా ఇంకా ఆనందిస్తూ ఉన్నారు. ఆఖరికి చూసి శివుడికి కూడా వీళ్ళ తపస్సుకి ఆయన కూడా ఆనందించి వీళ్ళకి దర్శనాన్ని ఇచ్చారనమాట. ఆయన్ని చూడగానే నరనారాయణకి ఇద్దరికి చాలా ఆనందం వేసింది, ఎంతో భావోద్రేకం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో భక్తితో, ప్రేమతో ఆ స్వామివారిని ఎన్నో రకాలుగా స్తోత్రాలు, పూజలు చేశారనమాట. అవి చూసి శివుడు చాలా ఆనందించాడంట. ఆనందించి తర్వాత మీకేం కావాలి, వరం కోరుకో అని వీళ్ళని అడిగారనమాట. అప్పుడు వీళ్ళు అన్నారు, శివ, మహాదేవ, ఒకవేళ మీరు నిజంగా మా పూజలకి కనుక ప్రసన్నులైతే కనుక భక్తులందరి కళ్యాణార్థము మీరు ఇక్కడే ఎప్పటికెళ్ళి ఎప్పుడు సదా ఇక్కడే ఉండేటట్లుగా ఇక్కడ స్థాపమై ఉండండి అని అడిగారట. మీరు ఇక్కడ నివాసం ఉంటే ఇక్కడ ఈ స్థలము కానీ ఇక్కడికి మీ దర్శనానికి వచ్చే భక్తులు కానీ చాలా పవిత్రమైపోతారు కదా, వాళ్ళకి ఇహపర సుఖాలే కాకుండా ఆఖరికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది కదా. అందుకని దయచేసి మా ప్రార్థన విని మీరు ఇక్కడే నివసించండి స్వామి అని అడిగారట. వీరికి ఆల్రెడీ చాలా ఆనందించి ఉన్నారేమో స్వామి. మీరు ఎప్పుడైతే అలా ప్రార్థించారో ఆ స్వామి కూడా సరే అని ఒప్పుకున్నారట. ఇది హిమాలయ శిఖరము కేదార అనే పేరు కదా, ఆ పేరున ఉంది కాబట్టి దీనికి కేదార్నాథ్ జ్యోతిర్లింగం అని పేరు వచ్చిందట. ఇక్కడ చెప్తారు, ఇక్కడ మనం కనుక స్వామివారికి దర్శనము, పూజ చేసి అక్కడ స్నానాలు అది ఆచరిస్తే కనుక ఎలాగూ ఇహలోకంలో మనకు కావాల్సిన ఫలాలు ఎలాగూ దొరుకుతాయి, అంతేకాకుండా ఆఖరికి మనకి మోక్షం కూడా ప్రాప్తిస్తుందట. ఇక్కడ ప్రాకృతి శోభ చాలా బాగుంటుందంటారు. అందుకే చాలామంది నడుచుకుని వెళ్ళడానికి ఇష్టపడతారనమాట. ఆ ప్రాకృతిక శోభ చాలా అంటే చాలా అందంగా ఉంటుందట. దీనికి పశ్చిమాన మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుందంట. ఇక్కడ దర్శనం చేసుకుంటే మనకి ధర్మబద్ధంగా ఉండాలని, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సందేశం దొరుకుతుందని చెప్తున్నారు. ఇక్కడ అలకనంద, మందాకిని ఇలా 2 నదులు ఉంటాయి. ఈ 2 కూడా క్రిందకు వచ్చి రుద్రప్రయాగ దగ్గర కలుస్తాయట. అక్కడ భాగీరథి గంగాలో కలిసిపోతాయంట. అందుకని ఆ భాగీరథి గంగాలో స్నానం చేసే వాళ్ళకి ఏమంటారు, ఒకవైపు శ్రీ కేదారేశ్వరుడు, ఒకవైపు బద్రీనాథ్ని చరణాలు కడిగి వచ్చిన ఆ నీళ్ళల్లో ఆ స్పర్శ వీళ్ళకి తగులుతుంది అనమాట. అందులో వీళ్ళు స్నానం చేయగలుగుతారనమాట. అందుకని ఈ కేదారేశ్వరుని దర్శనం అనేది మనకి అత్యంత లాభదాయకం అని చెప్తారు. అంతేకాకుండా శివునికి ఇందాక చెప్పినట్టు కైలాస పర్వతం ఎంత ఇష్టమో ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం కూడా, ఈ ప్రాంతం కూడా అంత ఇష్టమంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.